ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వం ప్రధాన అజెండా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నదని గుర్తు చేశారు. తెలంగాణను పునర్నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అసలైన మూల స్తంభాలు మహిళలేనని, వారి సాధికారతే అభివృద్ధికి పునాది అవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని సీఎం రేవంత్ తెలిపారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమతుల్యంగా కొనసాగిస్తామని తెలిపారు. గత 10 ఏళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ని ఏర్పాటు చేసుకున్నాం. సమాచార హక్కు కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ఆర్సీ కమిషన్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజాప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్కు హైదరాబాద్ పోలీసులు భద్రత సంబంధిత నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు భద్రతా సిబ్బందిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. రాజాసింగ్ ఒంటరిగా బుల్లెట్పై తిరగడంతో మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మహేష్ జాగ్రత్త చర్యగా నోటీసులు పంపించారు. ఇటీవల ఎమ్మెల్యేకు బెదిరింపు కాల్స్ ఎక్కువగా రావడంతో ఒంటరిగా తిరగడం ప్రమాదకరమని డీసీపీ చంద్రమోహన్ హెచ్చరించారు. భద్రతా సిబ్బంది లేకుండా రాకపోకలు వద్దని, ప్రభుత్వ భద్రతను తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కీలక సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఆర్ కృష్ణయ్య, చంద్రశేఖర్ తివారీ, అభయ్ పాటిల్ పాల్గొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై లోతుగా చర్చ జరిగింది. ప్రధాని మోదీ మూడోసారి పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కార్యాచరణ రూపొందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వహణ ప్రణాళికలపై కూడా ఈ సమావేశంలో చర్చ సాగింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని రేషన్ షాపులను మరింత అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రేషన్ దుకాణాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వినియోగదారుల భద్రతను పెంచుతామని చెప్పారు. ప్రతి దుకాణం వద్ద క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయబడిందని, వినియోగదారులు తమ సమస్యలను డైరెక్ట్ గా స్కాన్ చేసి తెలియజేయవచ్చని వివరించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేశామన్నారు. ఈ చర్యలతో రేషన్ సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని చెప్పారు. అక్కడే మరింత మార్పులు తీసుకొస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. వచ్చిన
వినియోగదారులకి సౌకర్యాలు కల్పిస్తాం. ఈ షాపుల ప్రాంతంలో పారిశుద్ధ్యత గురించి అక్కడ ఉన్న డీలర్లకి ఈ వ్యవస్థ పైన వాళ్ళకి పూర్తి అవగాహన వచ్చేటట్టు, ఎవరైనా ఇబ్బంది పడితే అక్కడే మేము పోస్టర్ పెట్టి జాయింట్ కలెక్టర్ గారి నంబరు, మా డిఎస్ఓ నంబరు, తహసీల్దార్ నంబరు, ఆ షాపు డీలర్ పేరు కూడా, ఆయన ఫోటో, ఆయన నంబర్ కూడా అక్కడ చాలా ప్రముఖంగా ప్రచురించి ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా దాంట్లో పెట్టమన్నాం. ఇదే కాదు, అక్కడ క్యూఆర్ కోడ్ కూడా పెట్టాం. ఆ క్యూఆర్ కోడ్లో ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లో స్కాన్ చేసి వాళ్ళకి సమస్య ఉందని వాళ్ళు చెప్తే డైరెక్ట్గా మా కమిషనర్ గారి దగ్గరికి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కేంద్ర కార్యాలయం నుంచి మేము పర్యవేక్షించి ఎప్పటికప్పుడు తూకం విషయంలో కానివ్వండి, ఎక్కడైనా ఏమైనా నాణ్యత విషయంలో కానివ్వండి, క్వాలిటీ లోపాలు ఏమైనా ఉన్నా సక్రమంగా సరైన సమయానికి వాళ్ళు తెరవకపోతే మేము చర్యలు తీసుకుంటాం. ఈ 65 సంవత్సరాలు నిండిన వృద్ధులకు, దివ్యాంగులకు సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. డీలర్లు ఖచ్చితంగా అక్కడ వెళ్ళగానే, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఒక ఫోటో తీసుకుని మా కేంద్ర కార్యాలయానికి పంపిణీ చేశామని చెప్పి వాళ్ళు పంపించాలి. ఈ విధంగా మానిటర్ చేసుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమానికి మరొకసారి శ్రీకారం చుట్టాం. గతంలో జరిగిన నష్టాన్ని మా కూటమి ప్రభుత్వం ఒక మంచి పరిపాలనతోటి ఒక మార్పు తీసుకురావాలని సంవత్సరం లోపే మేము చేసిన కార్యక్రమం. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు మీరు గత సంవత్సరం మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోజున ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్లో చాలా క్లియర్గా ఒక మార్పు రాబోతోంది, మన రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రాబోతుందని పత్రికలందరూ కూడా ఆ రోజు ప్రచురించారు, చూపించారు. ఆ విధంగానే మా పరిపాలన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా. పవన్ కళ్యాణ్ తిట్టమని ఆర్ నారాయణమూర్తికి ఎవరు చెప్పారో తనకు బాగా తెలుసని నిర్మాత నటికుమార్ ఆరోపించారు. చిన్న సినిమా నిర్మాతలకు మద్దతు ఇవ్వకుండా ఇప్పుడు పవన్ పై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. చిరంజీవి, ప్రభాస్ ను జగన్ కాళ్ల ముందు వంచిపెట్టేలా చేసి అవమానించారని తీవ్రంగా ధ్వజమెత్తారు. సినీ ఇండస్ట్రీలో కొందరు నాయకులకు మద్దతుగా వ్యవహరిస్తూ స్వలాభం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అణిచివేసేందుకు చట్టాల వెనుక దాక్కుని ఇలా కుట్రలు చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు మీరు 60 సంవత్సరాలు నరకయాతన చూపించారు, సర్వనాశనం చేశారు. భీమానాయక్ సినిమా అప్పుడు మీ గుండె మీద చేసుకొని చెప్పండి నారాయణమూర్తి గారు. 125 థియేటర్ సీజింగ్ చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు నారాయణమూర్తి గారు? మీరు పోసానికి కృష్ణమూర్తి ఎక్కడున్నాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే మైక్ పెట్టుండి ఈ రోజు మా ఇండస్ట్రీని ఎందుకు మీరు శాసిస్తున్నావు, ఎందుకు మమ్మల్ని వేధిస్తున్నావు? మా నాయకుడు అది కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక ఆర్టిస్టే కదా, ఆయన ఎందుకు థియేటర్ సీజ్ చేసావు? పవన్ కళ్యాణ్ సినిమా వేయకపోతే మీరు థియేటర్ క్లియరెన్స్ ఇస్తానని చెప్పి ఎందుకు మాట్లాడారు? ఈ థియేటర్ల పేర్లు కూడా చెప్పమంటారా? ఎక్కడెక్కడ సీజ్ చేశారో, ఎక్కడెక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎయ్యను, భీమానాయక్ అంటేనే సినిమా థియేటర్ క్లియరెన్స్ ఇస్తాను అన్న మాట విజయనగరం జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో చెప్పాలా థియేటర్ల పేర్లు? ఆ రోజు మీరు ఖండించుంటే బాగుంది కదా. ఈ రోజు మీరు ఎవరో ప్రెస్ మీట్ లోనో దాంట్లోనో తీసుకొని దీనికోసమే ప్రత్యేకంగా మాట్లాడడం అనేది ఎంత దాకా కరెక్ట్? ఓకే, మీరు మాట్లాడితే మీరు తీస్తున్న సినిమాలకి ఇవాళ మాట్లాడిన మాటలకి తేడా కనబడుతుందని అడుగుతున్నాను నేను. మీరు తేడా కనబడుతుంది. ఈరోజు మీరు ఒక్కటే అడుగుతున్నా, మీరు ఈ రోజు పాప్కార్న్ 300 రూపాయలు సమర్థిస్తున్నారా? కూల్ డ్రింక్ 300 రూపాయలు సమర్థిస్తున్నారా? మీరు సమోసా 170 రూపాయలు సమర్థిస్తున్నారా? వాటర్ బాటిల్ 170 రూపాయలు సమర్థిస్తున్నారా? టికెట్లు అబ్నార్మల్ రేట్లు సమర్థిస్తున్నారా? మీరు లీజ్ థియేటర్ నిజమైన ఎగ్జిబిటర్ 1,00,000 తీసుకొని 5 లక్షల రూపాయలకి ఇవ్వడం సమర్థిస్తున్నారా? దాన్ని గుత్తాధిపత్యాన్ని అరికట్టాలి. టోటల్ గా ఈ రేట్లు ఎక్కడ ఉన్నాయో, ఈ రేట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇవన్నీ సామాన్యుల పేదవాడికి దగ్గరుండి చూడాలి అని ఆదేశాలు జారీ చేయడం పవన్ కళ్యాణ్ గారు తప్ప? మరి కూటమి గవర్నమెంట్ మాట్లాడడం తప్ప? మరి ఎక్కడ చెప్పండి, ఎక్కడ మరి ఆయన తప్పు చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ న్యాయం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం ఎక్కడ చేశారో మీరు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ తప్పు చేశారో మీరు చెప్పాలి. పేదవాడి కోసం ఎంఆర్ఓల్ని, ఆర్టీఓల్ని, మొత్తం పేదవాడి బియ్యం పేదవాడి ఇంటికి వెళ్ళాలని చెప్పి చీజ్ ద సిప్ అని చెప్పి ఆ సిప్లో సముద్రంలోకి వెళ్ళిన ఆ వ్యక్తిని మీరు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకం కోసం మీరు మాట్లాడరు. 300 రూపాయలు కూల్ డ్రింక్ ఉంటే మాట్లాడరు, 500 రూపాయలు టికెట్ ఉంటే మీరు మాట్లాడరు, నిజమైన ఎగ్జిబిటర్ నష్టం జరుగుతుందంటే మీరు మాట్లాడరు. ఈ రోజు ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కావడం లేదని ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాకముందే వరదలతో కార్లు కొట్టుకుపోవడం, మనుషులు మ్యాన్ హోల్స్ లో పడిపోవడం వంటివి చూశామని, 11 ఏళ్ల తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు. హైదరాబాద్ ను గొప్ప నగరం అంటూ చెప్పుకునే ప్రభుత్వం కనీసం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచలేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రాకముందు వరదల గురించి మాట్లాడుకున్నాం,
కార్లు పడవల్లాగా ఉంటాయని చెప్పి మాట్లాడుకున్నాం. 11 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ హైదరాబాద్ నగరంలో ఏ చిన్న వర్షం పడ్డా కూడా కార్లు కొట్టుకపోవడం, మనుషులు మ్యాన్హోల్లలో పడడం, మనుషులు కొట్టుకపోయడం దౌర్భాగ్య పరిస్థితి మాత్రం ఇంతవరకు పోలేదు. అసలు చాలా రోడ్ల మీద చాలా గలీలలో డ్రైనేజీ లైన్లు ఉంటే స్టామ్ వాటర్ లైన్ లేవు, స్టామ్ వాటర్ కెనాల్స్ ఉంటే ఇవి లేవు. ఒక్కొక్కసారి స్టామ్ వాటర్ లైన్ లేక ఆ వర్షం నీళ్ళన్నీ కూడా డ్రైనేజీ వాటర్ కలవడం వల్ల మొత్తం లోడ్ ఎక్కువైపోయి మొత్తం పైపులు పగిలిపోవడం, ఎస్టీపీలు పనిచేయకపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి నేను ఇప్పటికైనా కోరుతున్నాను, ఇంత టెక్నాలజీ యుగంలో ఇవాళ హైదరాబాద్ లాంటి సిటీ వైబ్రెంట్ సిటీ, చాలా గొప్ప నగరం, విశ్వనగరం అని చెప్తున్నారు, కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కూడా చక్కగా లేదు. రెండవది, ఇవాళ చాలా ఫాస్ట్గా విస్తరించినటువంటి సిటీలో దానికి అనుగుణంగా డ్రైనేజ్ పైప్ లైన్లు లేవు, వాళ్ళకు నల్లా కనెక్షన్లు లేవు. నల్లా కనెక్షన్లు ఉన్నా కూడా నీళ్ళు రాని పరిస్థితి ఉంది. కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ ప్లస్ డ్రింకింగ్ వాటర్ సమస్య మాత్రం చాలా తీవ్రంగా ఉంది. తక్షణమే పరిష్కరి. జనము జీలుగు విత్తనాలైతే ఇవ్వలేని చేతగానే ప్రభుత్వం ఇది అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. రైతులకు అవసరమైన విత్తనాలు సరఫరా చేయకుండా 200 కోట్లతో అందాల పోటీలు పెట్టడం వల్ల ఎవరికీ ప్రయోజనం చేకూరలేదన్నారు. ఇంగ్లాండ్లో ఉన్న కంటెస్టెంట్స్ ను రేవంత్ రెడ్డి మిత్రులు ఇబ్బంది పెట్టడంతో ఆమె పోటీ నుంచి తప్పుకుని దేశానికి తిరిగి వెళ్లిపోయిందన్నారు. విత్తనాల అవసరాన్ని పట్టించుకుని సీఎం మాత్రం 5 సార్లు అందాల కార్యక్రమానికి వెళ్లడాన్ని తప్పుబట్టారు. ఈ వ్యవహారమంతా రాష్ట్ర దేశ గౌరవాన్ని మసకబార్చేలా మారిందని ధ్వజమెత్తారు. సరఫరా చేయలేని చాతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏమైనా మాట్లాడితే పైసలు లేవు అంటారు. మరి అందాల పోటీలకి అడిగలిచ్చినాయి పైసలు. 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికి ఉన్నాయి వాట్లు. అందాల పోటీలతో ఎవరికన్నా అనాపైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటన్ ఆమె ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 దోస్తులట, రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే 2 ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టింది అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, అందాల పోటీకి 5 సార్లు పోయిండు, 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడడానికి 5 సార్లు పోయిన అందాల భావాలను చూడడానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటలేవని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? జనము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవని అడగనీకి నీకు టైం దొరకలేదా? 5 సార్లు పోయిండు అందాల పోటీలకు. గంట టైం దొరికిందా ముఖ్యమంత్రికి? ఇంకా వేరే పని లేదా నీకు? నీ దోస్తులు, నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? అది మనకు చెడ్డ పేరు కాదా? నువ్వు ఏం చేసినావు? మచ్చ తెచ్చినావు ఈ రాష్ట్రానికి. మోదీ 11 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ పార్టీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. విద్యుత్, ఎరువులు, రైతు సంక్షేమం వంటి అంశాలపై చర్చించాలంటే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ కు ఉండాలని ప్రశ్నించారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని, రైతుల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకొచ్చామని అన్నారు. కేంద్రం చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై కాంగ్రెస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శించారు. చర్చకు సిద్ధమైతే ఎప్పుడైనా సమయం, వేదిక చెప్పాలంటూ కాంగ్రెస్ కు సవాల్ విసిరారు. ఏ రంగమూడి గారి నాయకత్వంలో ఎరువుల కొరత లేదు. ఎవరికి కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా ఈరోజు ఒక్క రూపాయి పెంచకుండా లక్షలాది రూపాయల సబ్సిడీ ఇస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలుగా ఏ రకంగా రైతులకు విద్యుత్తును అందిస్తా ఉందో ఇది కాంగ్రెస్ వాళ్ళని సవాల్ చేస్తా ఉన్నాను. ఈ విషయంలో చర్చకు వస్తారని అడుగుతున్నాను. అది కరెంటు విషయంలో చర్చకు వస్తారా? ఎరువుల విషయంలో చర్చకు వస్తారా? ఎరువుల సబ్సిడీ విషయంలో చర్చకు వస్తారా? రైతులకు ఇస్తున్నటువంటి రైతుల కిసాన్ సన్మాన్ నిధి విషయంలో చర్చకు వస్తారా? మీ ముఖానికి ఏదైనా చేశారని అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ గారిని, భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు
ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఈ 11 సంవత్సరాల పరిపాలన సందర్భంగా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులకు 20 నుంచి 30 మార్కుల తేడాలు రావడం దారుణమని తెలిపారు. ఈ పరిస్థితి కూటమి పాలనకే వచ్చిందని ఆరోపించారు. తమ హయాంలో ఎప్పుడూ 5,000 పేపర్లకు మించి రీవాల్యుయేషన్ జరిగిన సందర్భం లేదని స్పష్టం చేశారు. ఈసారి పరీక్షా ఫలితాలపై వచ్చిన అనుమానాలు విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీశాయని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారని బొత్స హెచ్చరించారు. ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులు మరి వారు వచ్చి గత ప్రభుత్వం మీద అక్కస్తో అవి ప్రజలు పనికొచ్చేది, విద్యార్థులు పనికొచ్చేదనే చూడకుండా ఒక కక్షతో ఆ కార్యక్రమం రద్దు చేసి చేయడమే కాకుండా పరిపాలనలో వచ్చి ఒక విధానం లేకపోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో విద్యార్థులందరూ ఎంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యం. ఇది వాస్తవం, ఇది అథారిటీగా చెప్తున్న మాట. ఇది గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా 5,000కి ఒక్క విద్యార్థి తప్పు ఒక సంఖ్య కూడా పెరగకుండా 5,000 లోపే ఈ పాఠ్యాంశాల్లో తప్పులు ఒప్పులు వస్తే సరిదిద్దాం. అది కూడా 1 నుంచి 5 మార్కుల లోపలే తప్ప ఎప్పుడు కూడా 20 మార్కులు వస్తే 90 మార్కులు, 30 వస్తే 80 మార్కులు, ఎప్పుడు ఇలాంటి వ్యత్యాసాలు ఎప్పుడు రాలేదని మరి అప్పుడున్న విద్యాశాఖ మంత్రిగా మరి నేను బాధ్యత గల వ్యక్తిగా ఇవాళ వచ్చి ఒక స్టేట్ లో అపోజిషన్ లీడర్గా ఇవాళ వచ్చి నేను ఈ మాటను చెప్తున్నాను. దయచేసి పిల్లలు దీనికి పోకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు మంచి జరిగేట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎన్నో కార్యక్రమాలు పెడితే మరి బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై కవిత తన తండ్రి కేసీఆర్ ను అడగాలని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. 60 ఏళ్లకు పైగా గాంధీ కుటుంబం దేశాన్ని పాలించిందని, రాహుల్ కుటుంబానికి చెందిన 3 ప్రధానులు అయ్యారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కులగణనపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. కులగణనపై ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని ప్రశంసించారు. సామాజిక న్యాయ సాధనకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. బీఆర్ఎస్ గతంలో ఏ విధంగా వ్యవహరించిందో ప్రజలు మర్చిపోలేని అన్నారు. అలా కేసీఆర్ గారిని అడగాల, ఆయన విలీన ప్రతిపాదన ఎప్పుడైనా చెప్పిండా, చేసిండా? మా వరకైతే ఈ రాష్ట్రంలో చర్చలు జరగలేదు. నేను కేంద్రంలో పార్లమెంట్ బోర్డు సదస్సు, నా దృష్టికి ఎప్పుడు ఈ అంశమే చర్చకు రాలేదు. మరి కవిత గారు వాళ్ళ నాన్నని అడగాల, అయితే మన ప్రతిపాదన ఎవరి దగ్గర పెట్టినావా, ఎవరి దగ్గర పెట్టిండ్రో అది చెప్పమని. రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేపట్టాం, అది రాహుల్ గాంధీ చొరవ అని చెప్పి మాట్లాడు. నేను సూటిగా అడుగుతున్నాను రాహుల్ గాంధీ గారిని, మీ కుటుంబ సభ్యులే 3 ఈ దేశానికి ప్రధానమంత్రులు అయినారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 60 సంవత్సరాల పైగా ఈ దేశాన్ని పాలించారు. అధికారం ఉన్నప్పుడు ఏనాడు కూడా కులగణన విషయం ప్రస్తావించని మీరు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కులగణన అంశాన్ని ఒక రాజకీయపరమైనటువంటి మరి కోణంలో మరి తీసుకురావడం అనేది పరిపాటిగా మారి. అందుకని ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఇది ఒక హిస్టారికల్ డెసిషన్. అలా కేసీఆర్ గారిని అడగాల, ఆయన విలీన ప్రతిపాదన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. Mister, do 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 do.